ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, విరిగిన విగ్రహాలు పూజకు పనికిరావు అని అంటారు. మరి అటువంటి విగ్రహాల విషయంలో ఏం చేయాలని రామకృష్ణ పరమహంస తెలియజేశారు. విరిగిన విగ్రహం మనందరికీ కూడా ఎక్కడో సంశయం కలుగుతుంది. ఇంట్లో ఉండేటువంటి ఫోటో కానివ్వండి, అమ్మవారి ఫోటో కానివ్వండి, అయ్యవారి ఫోటో కానివ్వండి, విగ్రహం కానివ్వండి, కొంచెం పగులు వస్తే అది పూజ చేయాలా వద్దా, దాన్ని తీసేయాలా? ఈ విషయంలో ఒకసారి రామకృష్ణ, ఎందుకంటే పెద్ద ఆయన కదా, ఆయన ఏం చెప్పాడో ఆయన ఏం చేశాడో మనందరం కూడా అదే పని చేయొచ్చు. నేను అందుకని రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర చదివాను. ఆ చదువుతుంటే అందులో ఆయన చెప్పినటువంటి మాట నాకు కనపడింది. రాసమణి అని చెప్పి ఆయన ఉండేటువంటి ఆ కాళికామ్మవారి దేవాలయానికి అధిపతి, అంటే ట్రస్టీ లాంటిది. ఆ దేవాలయంలో ఒకసారి ఏదో అమ్మవారి విగ్రహం చిన్నదొకటి విరిగిపోయింది. విరిగిపోయిన వెంటనే ఇప్పుడు మనం అనుకునే మాట అక్కడ అన్నారు, తీసేయండి తీసేయండి అని. అప్పుడు రామకృష్ణ పరమహంస ఒక మాట అన్నారు, ఇంటికి అల్లుడు వచ్చాడమ్మా, అల్లుడి గారి యొక్క కాలు విరిగింది కాబట్టి అల్లుడి గారు డిస్మిస్డ్, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటామా? అనమే. ఆ కాలికి ఏదో వైద్యం చేయించి మళ్ళీ అల్లుడి గారికి యథాప్రకారంగా మనం గౌరవం ఇస్తాం కదా. అలాగే అమ్మవారి యొక్క విగ్రహం కానీ, అయ్యవారి విగ్రహం కానీ ఎక్కడన్నా చిన్న పగులు ఏదన్నా ఉంటే దాన్ని కొంచెం సంస్కరణ చేద్దాం. సంస్కరణ చేసి, ఎందుకంటే అది తేజస్సంభూతమైనటువంటిది. ఇన్నాళ్ళు ఎందుకంటే మనం ప్రతిరోజు పూజ చేస్తుంటే ఏమవుతుందంటే, ఒకే ఫోటో కానివ్వండి, ఒకే విగ్రహం కానివ్వండి, పదే ప్రతిరోజు మనం ప్రార్థన చేసి నమస్కారం చేస్తుంటే దానిలో విపరీతమైనటువంటి తేజస్సు, అంటే ఈ ప్రార్థనల ఈ అక్షరాల యొక్క తేజస్సు దానిలోకి ప్రవేశిస్తుంది, అసహజమైన తేజస్సుతో పాటుగా. అందువల్ల ఎన్నో రోజులు బట్టి చేస్తున్న దాన్ని ఒక్కసారి అలా మనం బయట పడేయకూడదు, చిన్నపాటి మరమ్మత్తు మనం చేసుకోవచ్చు అని రామకృష్ణ పరమహంస చెప్పి, అలా ఉన్న విగ్రహాలని మళ్ళీ పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. అందువల్ల ఇది తిరుగులేనటువంటి సత్యం రామకృష్ణ పరమహంస చెప్పినట్టు మాట. గురువుగారు, పినాకం అంటే శివధనస్సు కదా, మరి నరసింహస్వామి ధ్యాన శ్లోకంలో పినాకం అని ఎందుకు ఉంటుంది? సత్యం ధర్మం పినాకధ్వజస, నరసింహస్వామి వారి యొక్క ధ్యాన శ్లోకంలో ఉండే కొన్ని పదాలు. నరసింహస్వామి, పినాకము ఈ రెండు కొంచెం విభిన్నం. ఎందుకని విభిన్నం అని అంటున్నానంటే, రాముల వారి యొక్క ధనస్సు కోదండం, శివుడి యొక్క ధనస్సు పినాకం. శివుడికి సంబంధించినటువంటి పినాకపు అనేటువంటి ధనస్సుని విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి నరసింహస్వామి వారికి ఈ ధ్యాన శ్లోకంలో తగిలించారు. ఇక్కడ వెంటనే మనకి ప్రశ్న ఏంటంటే, శివుడికి సంబంధించిన పినాకము నరసింహస్వామి వారికి చెప్పటంలో ఏమైనా ఔచిత్యం ఉన్నదా? లేదు కదా. కొన్ని రాముల వారి కోదండం అనేది అలాంటిది వాడితే, ఎందుకంటే రాముడు, నరసింహస్వామి వీళ్ళందరూ ఒకే రకమైనటువంటి విష్ణుమూర్తి యొక్క అవతారాలే కాబట్టి కోదండం అనండి పర్లేదు. కానీ పినాకాన్ని తీసుకొచ్చి నరసింహస్వామి వారి పినాక ధ్వజస, అందులో ఇది ధ్యాన శ్లోకం, ఈ చదివితే ఇన్ని ఫలితాలు కలిగినవి ఉన్నాయని చెప్తారు అని ఎందుకన్నారు అని అంటే, దీని వెనకాల శివకేశవ అభేదమైనటువంటి మన పెద్దవాళ్ళ యొక్క దృష్టి దాగి ఉన్నది. అది ఇక్కడ పెద్దవాళ్ళు పరిష్కారం చేశారు. అంటే శివుడు వేరు, కేశవుడు వేరు అని అనుకోవద్దు, ఇద్దరూ కూడా ఒక్కరే. శివుడు విష్ణువు ఇద్దరూ ఒక్కటే. అందువల్ల శివుడికి సంబంధించినటువంటి పినాకము, పినాకం అనేటువంటి సంస్కృత పదానికి అర్థం ఏంటంటే పాతి. పాతి అంటే సంస్కృతంలో రక్షించున్నది. ఎవరైతే తనకి నమస్కారం చేస్తారో వాళ్ళని రక్షిస్తాట. అందువల్ల తన ధనస్సుని పినాకము అని అంటారు, శివుడి యొక్క ధనస్సుని. కాబట్టి నరసింహస్వామి చేతిలో కూడా పినాకధ్వజస, సత్య ధర్మ సంయుతుడైనటువంటి నరసింహస్వామి చేతిలో ఉన్న పినాకము కూడా శివుడు యొక్క పినాకంలాగానే రక్షణ చేస్తుంది. కాబట్టి పినాకము ధరించిన శివుడు, పినాకము ధరించినటువంటి నరసింహుడు ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. అది మహాపాపం, మహాపాపం శివకేశవుల యొక్క
భేదం గనక చూపిస్తే. కాబట్టి ఇద్దరిని ఒకే రకంగా స్మరించాలి. ఎందుకంటే విష్ణు భక్తుడైనటువంటి అన్నమాచార్యుల వారు కూడా నమక చమక సహిత నారసింహ అంటారు. నమక చమక సహిత నారసింహ. ఇదేమిటి? నమక చమకాలు అనేటువంటివి ఎవరికి సంబంధించింది? శివుడికి సంబంధించింది. నారసింహుడు అనేటువంటి వాడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారం. కానీ నరసింహస్వామిని పొగుడుతూ అన్నమయ్య అంత గొప్ప విష్ణు భక్తుడు, అంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తుడు, నమక చమక సహిత నారసింహ అంటారు. నమక చమకాలతో పూజలు అందుకునేటువంటి నారసింహ నీకు నమస్కారము అంటారు. అంటే అక్కడ అంటే అన్నమయ్య దృష్టిలో కూడా శివుడు కేశవుడు ఇద్దరు వేరు వేరు కాదు. ఏదైతే వెంకటేశ్వరుడు అంటున్నావో ఆయనే శివుడు, ఏదైతే శివుడు అంటున్నావో ఆయనే వెంకటేశ్వరుడు, ఆయనే నరసింహుడు. లేకపోతే ఆ మాట అన్నాడు కదా, నమక చమక సహిత శివ అనాలి ఎవరైనా, కానీ నమక చమక సహిత నారసింహ అన్నారంటే ఇద్దరి మధ్య అభేదము. ఈ రకంగా పూర్వకాలపు మహానుభావులు, పూర్వకాలపు మహాకవులు అందరూ కూడా శివకేశవుల మధ్య అభేదము, ఇద్దరూ ఒక్కటే అని చెప్పారు. దాన్నే మనందరము పాటించి చక్కగా ఇద్దరిని ఒకే రూపంలో కొలిచెదము కాక. గురుగారు, నాగేంద్రుడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒక్కరేనా? సుబ్రహ్మణ్య స్వామిని నాగేంద్రుడిగా ఎందుకు పూజిస్తారు? నాగేంద్రహారాయ త్రిలోచనాయ మనందరికీ చాలా సుప్రసిద్ధమైనటువంటి స్తోత్రం. మన ప్రశ్న ఏంటంటే, నాగేంద్రుడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరూ ఒక్కటేనా? నిజం చెప్పాలంటే ఒక్కరే కాదు, రెండు జవాబులు మనం చెప్పచ్చు. అదేంటంటే, ఏ ప్రశ్నకైనా అవును కాదు అని ఉండాలి కదా అని అంటే, ఈ ప్రశ్నకి మాత్రం అవును అని జవాబు చెప్పచ్చు, కాదు అని కూడా చెప్పచ్చు. ముందు కాదు అన్నది చెప్తాను. నాగేంద్రుడు అంటే, నాగము అంటే పాము, పాముల్లోకెల్లా చాలా శ్రేష్టమైనటువంటి వాడు నాగ ఇంద్రుడు, నాగేంద్రుడు. నాగేంద్రుడు ఎవరంటే ఆదిశేషుడు. బహువనపాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తి శేషసాయికి పాయక శయ్యైన యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఆయన నాగేంద్రుడు, ఈ భూభారాన్ని మోస్తున్నటువంటి ఆదిశేషుడు. సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యుడంటే బ్రహ్మని చరతి, అంటే బ్రహ్మమునందు చక్కగా చరించేటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు కుమారస్వామి. ఈయనేమో ఆదిశేషుడు, ఆయనేమో కుమారస్వామి. కాబట్టి నిజానికి వీళ్ళిద్దరూ వేరు వేరు. కానీ నాగుల చవితినప్పుడు సుబ్రహ్మణ్య స్వామినే నాగేంద్రుడి కింద భావించి మనం పుట్టలో పాలు పోస్తుంటాం. ఇప్పుడు అవును అన్నదానికి జవాబు కొద్దాం. మనం నిజానికి చెప్పాల్సి వస్తే పదాల యొక్క అర్థాన్ని బట్టి ఇద్దరు వేరువేరుగా అనిపిస్తారు. కానీ అవును ఎలాగనంటే, మన శరీరము మనము కూర్చున్నప్పుడు ఎవరైనా సరే వెనక వైపు నుంచి గనక చూస్తే ఈ శరీరం అనేటువంటిది పడగ కింద పెట్టినటువంటి పాములాగా కనపడుతుంది ప్రతి వాళ్ళ యొక్క శరీరం. అంటే మన అందరి శరీరాల లోపల కుండలిని అనేటువంటి ఒక పాము, ఆ శక్తి పాము రూపంలో కింద నుంచి పైకి వ్యాప్తి చెంది ఉంటుంది. ఈ పాముయే, ఈ కుండలిని శక్తియే కుమారస్వామి. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తియే ఎందుకంటే షట్చక్రవర్తులు, ఆయన పేరేంటంటే షాన్మాతురుడు, 6 తల్లుల యొక్క కుమారుడు. షట్ అంటే ఈ శరీరం లోపల షట్చక్రాలు ఉన్నాయి, ఆయనేమో షాన్మాతురుడు. కాబట్టి ఈ కుండలిని శక్తి, ఈ వెన్నుపాము ఏదైతే ఉన్నదో ఇది కుమారస్వామిగా పెద్దవాళ్ళు చెబుతారు. కనుక నాగేంద్రుడు కుమారస్వామి ఇద్దరు ఒక్కటే. కాబట్టి ఇప్పుడు పుట్టలో పాలు పొయ్యటమును అని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కుమారస్వామికి మనం పూజ చెయ్యటము అని అర్థం కింద మనం తీసుకోవాలి. ఇక్కడ పాలు అనేటువంటి దాన్ని జ్ఞానం కింద, అయ్యా మాకు తోచిన జ్ఞానాన్ని నీకు మేము సమర్పిస్తున్నాము, మాకు తోచినటువంటి జ్ఞానంతో మమ్మల్ని ఈ యోగశక్తి మాకు కలిగించి అడుగున ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి సహస్రారం వైపు కూడా మమ్మల్ని పయనించేటట్టు చూడు అని నాగేంద్రుడి రూపంలో ఉన్నటువంటి కుమారస్వామికి అర్చన కింద ఈ నాగుల చవితి ఇలాంటి పండగల్లో మనం పూజ చేస్తుంటాం. అక్కడ నాగేంద్రుడన్నా
కుమారస్వామి అన్న ఒకరే అనేటువంటి అర్థంతో సుబ్రహ్మణ్య షష్ఠి, నాగలో సవితి ఇలాంటి చోట కుమారస్వామి పేరు కూడా మనకు వినపడుతుంది. కానీ లోపల దాగి ఉన్నటువంటి ఆంతర్యం ఇది. గురుగారు, శ్రీకృష్ణుడు భీష్మునితో యుద్ధం చేయడానికి ఎన్నిసార్లు ఆయన మీదకి దూకాడు? అతను ప్రతిజ్ఞ తప్పడానికి వెనుక కారణం ఏమిటి? నిజానికి శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు, అందరికీ సుపరిచితమే. తన దగ్గరికి దుర్యోధనుడు, అర్జునుడు వచ్చినటువంటి సందర్భంలో నేనొకవైపు, నా సైన్యమైనటువంటి గోపాలకులు ఒకవైపు ఉన్నారు. వీళ్ళిద్దరిలో అంటే వేల కొద్దీ ఉన్నటువంటి సైన్యం ఒకవైపు ఉన్నారు, నేనొక్కడిని ఒకవైపు. ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకోండి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, నేను యుద్ధము అనేది చెయ్యను. అటువంటి నేను ఒకవైపు, యుద్ధం బ్రహ్మాండంగా చేసేటువంటి గోపాలక సైన్యం ఒకవైపు వేల కొలది ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎన్నుకోండి అని చెప్తూ, మీ ఇద్దరిలోనూ చిన్నవాడు అర్జునుడు కనుక, అర్జున నువ్వు కోరుకో మొట్టమొదట అని అంటే, అర్జునుడు నాకు సైన్యం వద్దు, యుద్ధం నువ్వే నాకు కావాలి, నువ్వు నా పక్కనుంటే విజయం లభిస్తుందని చెప్పి అర్జునుడు దైవ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని కోరుకున్నాడు. అది అందరికీ సుపరిచితమైనటువంటి తిరుపతి వెంకట కవుల యొక్క రాయబార నాటకాలతోటి తెలుగు నాట చాలా సుప్రసిద్ధంగా పాకినటువంటి కథ. సరే, ఇంతకీ ప్రతిజ్ఞ ఏమిటి కృష్ణుడిది? నేను యుద్ధము చెయ్యను అని. కానీ అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుల వారు మహాపరాక్రమంతో విజృంభిస్తూ పాండవ సైన్యాన్ని ఊచకోత కింద, అంటే ఊచకోత అంటే ఏంటమ్మా, మొత్తం వేరు కూడా మిగలకుండా మొత్తం కోసేయటం. అంటే వాడు బతికేటువంటి ఆశ లేదు, అంతలా చంపేస్తున్నాడు అందరిని. ఇక సైన్యం ఏమైపోతుందో అని అందరికి బెంగ పట్టుకుంటోంది. ఆ బెంగ పట్టుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారి కృష్ణుడు, భీష్మ నిన్ను నేను ఈరోజు సంహారం చేస్తాను, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పి కొనగా, పోతన్న గారు భాగవతంలో రాస్తారు. ఒక్కసారి ఆ రథం నుంచి కిందికి దూకేస్తాడు. సారథి గుర్రాలు తోలుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఈరోజు నిన్ను నేను సంహారం చేసేస్తాను అని దిగి, ఎలా దిగుతాడు? ఆ రథాన్ని తోలుతున్నటువంటి చర్నాకోల ఉంటుంది కదా, గుర్రాలు తోలేటువంటిది, ఆ చర్నాకోలతోటి ఒక్కసారి దూకుతాడు. దూకేసరికి ఒక్కసారి భీష్మాచార్యుల వారు యుద్ధం ఆపు చేసేసి ఒక్కసారి నమస్కారం చేస్తాడు. ఇందాక నేను చదివినటువంటి ఆ పద్యం చదువుతూ, ఇంతటి గొప్పవాడివి నా వంక వస్తున్నావా అని. కృష్ణుడు ఇలా దూకిన వెంటనే అర్జునుడు వెంటనే పరిగెత్తుకుంటూ ఆయన కూడా రథం నుంచి దిగి, అయ్యయ్యయ్యా ఏమిటయ్యా నీ ఎంత గొప్పవాడు, నువ్వు అందరికీ మార్గదర్శకుడిగా ఉండాలి కదా, నువ్వు మాట తప్పితే ఎలాగా? యుద్ధం మా చేత చేయిస్తాను కానీ నేను యుద్ధం చెయ్యనన్నావు, ఈరోజు భీష్ముడిని చంపుతానని చెప్పి కిందకి దూకావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అర్జునుడు బతిమలాడుకుంటూ వస్తాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, కృష్ణుడు అలా రథం నుంచి ఎందుకు దూకాడు? భీష్ముడిని చంపుతానని యుద్ధం చెయ్యనటువంటి వాడు, నేను చెయ్యను అని చెప్పినటువంటి స్వామి తానే ఎందుకు యుద్ధం చేస్తానన్నాడు అని అంటే, ఇక్కడ పెద్దవాళ్ళు నీలకంఠులు అని చెప్పి మహాభారతానికి గొప్ప వ్యాఖ్యానం రాశారు. దానికి ఏమని జవాబు చెప్పారంటే, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, కృష్ణ పరమాత్మ దూకినప్పుడు ఆయన చేతిలో చక్రము లేదు. ఏదో కొంతమంది చిత్రకారులు ఏదో చక్రం చూపించినట్టుగా చేతిలో చూపిస్తారు, నిజానికి మహాభారతంలో ఆ వర్ణన లేదు. ఆయన దూకినప్పుడు చేతిలో చర్నాకోల మాత్రమే ఉంది, ఆ గుర్రాల్ని తోలేటువంటి చర్నాకోల మాత్రమే ఉంది. ఇక్కడ చర్నాకోలతో ఎవరన్నా చంపుతారా? భీష్మాచార్యులకు నిజంగా చంపదలుచుకున్న ఉద్దేశం ఉంటే ఆ మహావిష్ణువు యొక్క స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని గనక పిలిస్తే శిశుపాలుడి యొక్క తలని ఏ రకంగా నరికేసిందో సుదర్శన చక్రం భీష్ముడి తలను కూడా తీసేస్తుంది. ఆయన ఏమి సుదర్శన చక్రంతో రాలేదు, ఊరికే చర్నాకోలతో ఇచ్చాడు. బాగుందయ్యా, అంటే చంపే ఉద్దేశం లేదు. మరి నిన్ను చంపుతానని చెప్పి ఎందుకు దిగాడు? మళ్ళీ ప్రశ్న. ఈరోజు నిన్ను చంపేసేస్తానని చెప్పి రథం నుంచి ఎందుకు దిగాడు అని అంటే, కేవలం బెదిరించటానికి మాత్రమే దిగాడు. ఎందుకు బెదిరించడానికి దిగాడు? భీష్ముడి యొక్క పాపంలో కొంత పాపాన్ని పోగొట్టడానికి. భక్తుల్ని స్వామి అంతగా ప్రేమిస్తట, వాళ్ళు చేసినటువంటి పాపాంశ ఏదైనా ఉంటే బాగా 99 పాళ్ళు పుణ్యం చేసి ఒక పాలు ఎవరన్నా పాపం చేసినటువంటి భీష్మాచార్యుల లాంటి మహాత్ములు మహాభక్తులు ఎవరైనా ఉంటే
ఆ ఒక పాలు పాపం ఏదైతే ఉన్నదో దాన్ని తీసేయాలి. దాన్ని తీసేయాలంటే ఏమైంది, దేవుడంతటి వాడు కిందికి దిగి నిన్ను చంపుతాను అనేసరికి, ఎదుటివాడు చంపుతాను అంటే నిజంగా ఎదుటివాడు చనిపోయినట్టే లెక్క. ఆ పాపం అయితే ఎదుటివాడికి చుట్టుకుంటుంది. అందువల్ల ఈయనకున్నటువంటి పాపాన్ని తీసేశాడు, ఈయన చనిపోయినట్టే లెక్క. ఎందుకు, ఏమిటయ్యా భీష్మాచార్యుల వారు చేసినటువంటి పాపం? కృష్ణుడు అక్కడే చెప్తాడు, ఆ రోజు నిండు సభలో ద్రౌపది ధర్మం ఏమిటో చెప్పండి అనంటే నోరు విప్పలేదు. పాపం. రక్షించగలిగినటువంటి సామర్థ్యం ఉండి కూడా అంతటి అవమానాన్ని ద్రౌపదీదేవికి కల్పించాడు. పాపం. మరి కావాలని చెప్పి రాజు యొక్క కుటుంబం బాగుండాలని చెప్పి స్వామి భక్తి పరాయణత్వంతో భీష్ముడు మాట్లాడలేదు. కానీ పాపమే, ఆ పాపాంశం ఉంది కాబట్టి ఆ పాపాంశ తీసివేయటానికి భగవంతుడిగా కృష్ణుడు బెదిరించాడు. అంతేగాని ఆయన యుద్ధ నీతిని ఎప్పుడూ తప్పేటువంటి వాడు కాదు. నిజంగా చంపదలుచుకుంటే చక్రంతో దిగేవాడు, ఆయనకి నిమిషమైనటువంటి పని. కాబట్టి కృష్ణుడు ఎటువంటి అధర్మము చెయ్యలేదు. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. గురుగారు చాలా చక్కగా వివరించారు. గురుగారు, బ్రహ్మహత్య పాతక దోషాన్ని ఇంద్రుడు నలుగురిలో ఉంచాడని భాగవతం చెబుతుంది. ఎవరా నలుగురు? మహానుభావుడైనటువంటి ఒక రాక్షసుడు, అంటే రాక్షసులు అనే పేరే కానీ వాళ్ళల్లో కూడా చక్కటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. వాళ్ళల్లో ఒక రాక్షసుణ్ణి ఇంద్రుడు సంహారం చేస్తాడు. అందువల్ల ఆయనకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. కాలభైరవుడు అంటే మా శివాంశ సంభూతుడు కాబట్టి పోగొట్టుకున్నాడు. కానీ ఇంద్రుడు దేవతల్లో కొంచెం గొప్ప దేవత, అదొక పదవి. ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ బ్రహ్మహత్యా పాతకం ఎలా పోవాలి? ఎందుకంటే పాపం పోవాలంటే దాన్ని పంచితే పోతుంది. అందువల్ల ఆయన నలుగురిని అడిగేట, కొంచెం మీరు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని మీకు నలుగురికి సర్దుతాను, తీసుకోండి. ఎవరిని అడిగాడు ఆయన? చెట్లను అడిగాడు, నీటిని అడిగాడు, అలాగే స్త్రీలను అడిగాడు, భూమిని అడిగాడు. ఈ నలుగురిని ఈ బ్రహ్మహత్యా పాతకం నాకు వచ్చింది, మీ నలుగురు తీసేసుకోండి. ఎందుకంటే నా దగ్గర ఉండకూడదు. నా దగ్గర ఉంటే నేను రాజుని, స్వర్గాన్ని పరిపాలించేవాడిని. నా దగ్గర ఎటువంటి పాతకము ఉండకూడదు. మీ నలుగురికి పనిచేసేస్తాను, తీసేసుకోండి 4 భాగాలు. మరి మేము తీసుకుంటే మాకేంటట అని అంటే, చెట్లకి ఏమని వరం ఇచ్చాడంటే, మీకు వరం ఇస్తున్నాను ఈ బ్రహ్మహత్యా పాతకం తీసుకోవటం వల్ల. ఏమిటి వరం అంటే, మీ మొదలు కాకుండా మామూలు ఎక్కడ మిమ్మల్ని కొట్టివేసినప్పటికీ మళ్ళీ చిగురు వస్తుంది, మీరు మొలుస్తారు. ఇది మీకు నేను వరంగా ఇస్తున్నాను. చెట్లకి ఇచ్చాడు. నీటికి మీకు ఏం వరం ఇస్తున్నానంటే, ఎంతటి అపరిశుద్ధమైనా సరే ఒక్క నీటి బొట్టు, ఓం కేశవాయ స్వాహ అనుకుంటూ ఒక్క నీటి బొట్టు కనుక విదిలిస్తే, నీటి బొట్టు కనుక ఇంట్లో చల్లుకుంటే అది పరిశుద్ధం అయిపోతుంది. నీటికి పరిశుద్ధం చేసేటువంటి లక్షణం ఉంది. ఆ పరిశుద్ధత లక్షణాన్ని నాకు సహాయం చేస్తున్నారు కాబట్టి 1/4 మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీకు అది ఇస్తున్నాను. ఇక ఈ చెట్లు అయిపోయింది, జలం అయిపోయింది. ఇక భూమి కూడా మీరు ఎక్కడ గుంట పడినప్పటికీ ఎవరూ మళ్ళీ మిమ్మల్ని పూడ్చేటువంటి అవసరం లేకుండా గుంట దానంతటదే పూడిపోయేటట్లు గొప్ప వరం. ఎవరన్నా గుంట చేశారనుకోండి, దాన్ని ఎవరు పూడ్చనక్కర్లా, కొంతకాలానికి దానంతటదే మట్టి పడిపోతుంది, పూడిపోతుంది. అటువంటి వరం భూమికి నేను ఇస్తున్నాను. మరి స్త్రీలకి నేనేం వరం ఇస్తున్నానంటే, కామోప సుఖభోగాలు ఉన్నాయి కదా, వీటిల్లో పురుషుల కంటే కూడా అధికమైనటువంటి సుఖాన్ని మీరు పొందేటట్లుగా నేను వరం ఇస్తున్నాను అని స్త్రీలకి వరం ఇచ్చాడు. బాగానే ఉంది. కానీ ఆ బ్రహ్మహత్య ఈ నలుగురిలో ఉంది కదా, అది ఇప్పటికి కూడా ఉంది. ఎట్లా ఉంది అంటే, ఆ బ్రహ్మహత్యా పాతకం చెట్లల్లో జిగురు అని ఉంటుంది. ఆ జిగురు బ్రహ్మహత్య సదృశ్యం. అందుకే జిగురుని ముట్టుకోకూడదు అని అంటారు. చెట్లకి సంబంధించినటువంటిది ఆ జిగురు. అట్లాగే నీటిలో కూడా బ్రహ్మహత్యా పాతక లక్షణం ఉంది. ఏమిటండి నీటిలో బ్రహ్మహత్యా పాతక లక్షణం అంటే, బుడగ. మామూలుగా మనం దేవుడికి ఏదైనా మనం సమర్పిస్తున్నప్పుడు బుడగలు లేనటువంటి నీటిని మాత్రమే మనం సమర్పించాలి. అభిషేకానికి కానివ్వండి, ఇంకొక దానికి కానివ్వండి, ఏ విషయమైనా సరే. బుడగ బ్రహ్మహత్యా పాతకానికి సంబంధించినటువంటి అంశ. బుడగలతో ఉన్న నీటిని గనక సమర్పిస్తే మనకి కూడా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. కాబట్టి బ్రహ్మహత్యా పాతక సదృశం ఆ బుడగ. చెట్లు అయిపోయింది, జలం అయిపోయింది. ఇక
ఇక భూమికి సంబంధించి ఏంటంటే ఊసర క్షేత్రం. ఊసర క్షేత్రము అని అంటే ఉప్పుతో నిండినటువంటి భూమి. అంటే ఏమేసినా సరే ఇది పండదు. బీడు భూములు అంటుంటాం చూడండి, ఉప్పు నేలలు అనమాట అండి. అంటే అంతా భూమి బాగానే ఉంటుంది, కొన్ని చోట్ల ఊసర క్షేత్రాలు బీడు భూములు అంటుంటారు, ఎక్కడైనా మీకు పండదు. అది బ్రహ్మహత్యా పాతక లక్షణం కలిగినటువంటి భూమి యొక్క లక్షణం. ఇక స్త్రీలలో బ్రహ్మహత్యా పాతక లక్షణం ఏంటంటే రజోగుణం. రజోగుణం అనేటువంటిది స్త్రీలలో బ్రహ్మహత్యా పాతక లక్షణం. కాబట్టి ఈ 4 లక్షణాలు కూడా అనాది కాలం నుంచి ఉన్నాయి, అవి పోలేదు. ఈ మొత్తం భూమిలో, నీటిలో, వీటన్ని 4 కూడా ఆ బ్రహ్మహత్యా పాతక లక్షణాలు ఉన్నాయి. అలాగే ఇంద్రుడు ఇచ్చినటువంటి వరాలు కూడా ఈ 4 ఉన్నాయి అని చెప్పి భాగవతంలో వేదవ్యాస మహాముని చెప్పాడు. ప్రహ్లాదుడు గురుకులంలో ఉండేటప్పుడు తోటి విద్యార్థులకి నేర్పినటువంటి ఆత్మవిద్య ఏమిటి? దానిని ప్రహ్లాదుడు ఎక్కడ నేర్చుకున్నాడు? ఆత్మవిద్య ప్రహ్లాదుడు. హ్లాదము అని అంటే సంతోషము అని అర్థం. ప్రహ్లాదము అంటే బాగా సంతోషం, బాగా ఆనందపడేవాడు. బాగా ఆనందం ఎవరికి వస్తుందండి? ఆనందం అనేటువంటిది భగవంతుని యొక్క స్వరూపం. ఏడుపుగొట్టు మొహంవాడ అంటుంటాం. ఏడుపుగొట్టు అనేది రాక్షసానికి సంబంధించినటువంటిది, అది పనికిరానటువంటి గుణం. ఎప్పుడు ఆనందంగా ఎవడు ఉంటాడు? ఎందుకంటే ఆనందాల్లోకెల్లా గొప్పది బ్రహ్మానందం. అందువల్ల ఆనందంగా ఉండేటువంటి వాడు భగవంతుడి యొక్క స్వరూపం. ఆ భగవంతుని స్వరూపంగా ఉండేటువంటి వాడే ఒక పేరు పెట్టారు, ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడికి పుట్టక మునిపే ఆత్మవిద్య వచ్చేసిందట, భాగవతంలో చెప్తారు. పుట్టక మునిపే ఆత్మవిద్య ఏంటండి? అసలు ఆత్మవిద్య అంటే ఏంటి అంటే, మామూలు పరిభాషలో చెప్పుకోవాలంటే ఆత్మవిద్య అంటే మానవుడి ఆయుర్దాయం 100 ఏళ్ళు. అందరూ అంతకాలం బతకట్లేదు, కానీ 100 ఏళ్ళు అని పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి 100 ఏళ్ళు అనుకుందాం ప్రస్తుతానికి. ఈ 100 ఏళ్లలో ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఆత్మవిద్య తోటి పిల్లలకి, ఈ 100 ఏళ్లలో 50 ఏళ్ళు సుమారుగా నిద్రపోతాం. 100 ఏళ్ళు బతికినటువంటి మంది కంటే పగలు రాత్రి. కాబట్టి 100 ఏళ్లలో 50 ఏళ్ళు నిద్రపోతాం. ఇక బతికున్నటువంటి కాలం 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్లలో ఒక 20 ఏళ్ళు సుమారుగా మన చేత కానటువంటిది, మన వశంలో లేనటువంటిది, పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నటువంటిది, అంటే మనం సొంతంగా ఏమీ చేయలేం, బాల్యం లాంటిది గడిచిపోతుంది. ఇక 30 ఏళ్ళు కొంచెం అప్పుడు తెలివి వస్తూ ఉంటుంది దానికి. ఈ 30 ఏళ్లలో మనం ఎంత సాధించగలం? మొత్తం 100 ఏళ్లలో మానవుడికి మిగిలింది 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్లలో కూడా కామవాంఛలు కానివ్వండి, ఇంకొక కోరికలు కానివ్వండి, ఐహికాలు, ఇవన్నీ ఆముష్మికాల జోలికి ఎవరు వెళ్ళరు. ఈ లోకంలోనే ఏదో భాగం ఉంది, అనుభవించాలి అని ఈ 30 ఏళ్లలో తీవ్రమైన పోరాటం చేస్తూ ఉంటాం. కాబట్టి అసలైనటువంటి సత్యాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చెయ్యం. కాబట్టి ఈ 30 ఏళ్ళు ఇలా వ్యర్థమైపోతుంది. కనుక ఆత్మవిద్య అంటే ఏంటంటే మానవుడి యొక్క 100 ఏళ్ళు అంటారు, కానీ నికరంగా ఉండేటువంటి ఈ 30 ఏళ్లలో స్వామి ఎవరు, ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, ఈ మాయను ఎలా ఛేదించాలి అని ప్రయత్నం చేయటమే ఆత్మవిద్య. ఇది నీకెవరు చెప్పారయ్యా? ఇంత చిన్న పిల్లవాడివి, 5-6 ఏళ్ల పిల్లవాడివి నువ్వు, నీకెవరు చెప్పారు అని తోటి స్నేహితులు అడిగితే నారద మహర్షి చెప్పాడు నాకు. ఎప్పుడు చెప్పాడు? మా అమ్మ గర్భంలో నేను ఉన్నప్పుడు నారద మహర్షి మా అమ్మకి చెప్పాడు, ఆత్మవిద్య అంటే ఇది నాయనా, ఇలా ఆత్మని తెలుసుకునేటువంటి ప్రయత్నం అందరూ చెయ్యాలని చెప్పాడు. గర్భంలో ఉన్నటువంటి నేను విన్నాను, నాకు అది అప్పుడు వంట పట్టింది, అది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మామూలుగా నన్ను కన్న తర్వాత మా అమ్మ మళ్ళీ మా నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ లౌకిక వాతావరణంలో పడిపోయి ఆత్మవిద్యని మర్చిపోయింది మా అమ్మ. కానీ నాలో మాత్రం నిరంతరము శ్రీహరి చింతనం చేస్తున్నాను కాబట్టి నాలో ఆత్మవిద్య అలా ఉండిపోయింది. దాని ఆ అంశ ప్రతిదీ కూడా నాకు గుర్తుంది. అది ఉండబట్టే ఈరోజు నేను మీకు చెప్తున్నాను. కాబట్టి గురువులు చెప్పేటువంటి ఈ లౌకిక వాంఛలతో కూడినటువంటి విద్యలు నిజమైనటువంటి విద్యలు కావు. ఎందుకంటే భాగవతంలోనే పోతన్న గారు చెప్తారు, చదువులలో సారమెల్లా చదివితి తండ్రి, చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అంటాడు తండ్రి గారితో ప్రహ్లాదుడు. చదువులలో సారం ఏంటి? ఆత్మవిద్య. ఆత్మ అంటే పరమాత్మ, పరమాత్మని గురించి తెలుసుకునేటువంటి విద్యే నిజమైనటువంటి ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్యని తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు తెలుసుకున్నాడు, తన తోటి స్నేహితులకి పంచాడు. ఇది ప్రహ్లాదుడి యొక్క ఆత్మవిద్యా విషయం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.